ఈ మకర రాశి వారికి ఈరోజు తృతీయ భావంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. చతుర్థ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయ భావంలో రాహువు, అష్టమ భావంలో కేతు సంచారం కాలసర్పదోషాన్ని సూచిస్తుంది. మీరు అనుకున్న పనులు కొన్ని సాధించుకోలేకపోతారు. అలాగే దురాశ పనుల చేతులు చిక్కి మోసపోవడం కానీ, ఆర్థికంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కానీ, సమాజంలో నిందలు పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ కారణం చేత ఈ మకర రాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్న శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అంత దూరం వెళ్ళలేని వారు ప్రతినిత్యం కనకదుర్గాదేవిని దర్శించండి. అలాగే గణపతి పూజ నిర్వహించడం వల్ల కూడా ఈ కాలసర్ప దోషం నుంచి కొంతవరకు మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. కొన్ని మినుములను, ఉలవలను పక్షులకి ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.